సూపర్ 6 హామీలతో పాటు అర్హులకు ఉపాధి కల్పిస్తున్నామని ఏపీ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ సచివాలయంలో బేసిక్ టైలరింగ్ ప్రోగ్రామ్ సెంటర్ను మంత్రి పార్థసారథి ప్రారంభించారు. టైలరింగ్ లో 75% అటెండెన్స్ ఉన్న వారికి ఉచితంగా కుట్టు మిషన్స్ అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి స్కిల్స్ అభివృద్ధి చేస్తే పారిశ్రామికవేత్తలు రావడం జరుగుతుంది అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలో 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి పరిశ్రమలు తీసుకురావడం జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ టైలరింగ్ వృత్తి నేర్పించడమే కాకుండా వారు కమిట్మెంట్ తో డెడికేషన్ తో నేర్చుకుంటే అంటే 70% అటెండెన్స్ తో నేర్చుకుంటే గనక వారికి ఉచితంగా టైలరింగ్ మిషన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం మన నియోజకవర్గంలో ఇప్పటికి 700 మందికి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేపట్టాం. ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారంటే తప్పకుండా 1000 మంది అయినా సరే వాళ్ళకి ఈ మిషన్ అందించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, సూపర్ 6 లో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉపాధి కల్పించడం కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలని ఈ రాష్ట్రంలో కల్పించాలని యువకుల కోసం, అదేవిధంగా ఎవరి నైపుణ్యాలకు తగ్గట్టు వారి నైపుణ్యాలకు అనుగుణంగా స్థానికంగా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. దానికోసమే స్కిల్ సెన్సెస్ అంటే ఉదాహరణకి నూజివీడు ఉంది. నూజివీడులో ఎక్కువ మంది దేంట్లో నైపుణ్యం కలిగి ఉన్నారు. కొంతమంది మామిడి తాండ్ర తయారు చేయటమో, లేకపోతే మామిడికాయ పచ్చడి పట్టడమో, లేకపోతే ఏదైనా కంప్యూటర్ లో అనుభవం ఉండటమో, రకరకాల లేకపోతే మన వీణ ఉంది. ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయో ఆ నైపుణ్యాలను ఉపయోగించుకుని కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా వసతులు ఏర్పాటు చేయాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. సూపర్ 6 పథకాలతో పాటు మరి నియోజకవర్గ అభివృద్ధి కూడా, రాష్ట్ర అభివృద్ధి కూడా, రహదారులు ముఖ్యంగా మనం చూస్తాం. మన కళ్ళెదురుగుండా ఎంత బ్రహ్మాండంగా రోడ్లు వేయగలిగాము 9 నెలల్లో. రాబోయే రోజుల్లో మిగతా రోడ్లు కూడా వేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్కిల్ సెంటర్ ప్రారంభించి స్కిల్స్ డెవలప్ చేస్తే పారిశ్రామికవేత్తలు ఆటోమేటిక్ గా వస్తారు. స్కిల్స్ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయంటే పెట్టుబడులు కూడా బాగా వస్తాయి.